గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. టుడే అయితే ఐకియా హోమ్ ఫర్నిషింగ్ అయితే వచ్చేసాను. ఐకియాలో షాపింగ్ ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటుంది, సో డీటెయిల్స్ మొత్తం ఈరోజు మీకు చూపించబోతున్నాను. ముందుగా బ్యాగ్ చెకింగ్ చేసేసుకొని లోపలికి ఎంటర్ కాగానే ఎక్స్కలేటర్ ఉంటుంది. ఇది ఎక్కేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసేయాలి. ఫస్ట్ ఫ్లోర్లో షాపింగ్ అనేది ఉంటుంది. సో మీకు కిచెన్ సెటప్ అయితే చూపించబోతున్నాను. సో ఇలా కిచెన్ సెటప్ అనేది ఉంటుంది. ఓపెన్ కిచెన్ ఎలా చేసుకోవాలి, మన మామూలు కిచెన్ ఎలా చేసుకోవాలి అనేది ఉంటుంది. సో ఇవన్నీ డెమో, కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటే మనకి ఇంటికి పంపించేస్తారు. నెక్స్ట్ వచ్చి వాల్ మిర్రర్స్, నెక్స్ట్ వచ్చి కిడ్స్ బెడ్రూమ్ సెటప్ ఇది. సో ఇవన్నీ చూడండి ఎంత అందంగా ఉందో. కిడ్స్ బెడ్రూము. నెక్స్ట్ వచ్చి పెద్ద హాల్ ఉన్నిందనుకో, హాల్లో సోఫా సెట్స్తో ఎలా సెటప్ చేసుకోవాలనేది ఉంటుంది. సో ఈ సోఫాస్తో ఈ హాల్ డెకరేటివ్ నాకైతే చాలా అందంగా అనిపించింది. ఇలాంటి సోఫాస్తో లుక్ని మార్చేసుకోండి. చిన్న సోఫాస్ నుంచి ఆల్ వెరైటీ సోఫాస్, టీపాయ్స్, పిల్లోస్ ఉంటాయి ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చి ఫ్లవర్ పాట్స్ అనేవి కూడా ఉంటాయి. లాన్స్ని, హాల్స్ని ఎలా డెకరేట్ చేసుకోవాలనేది ఉంటుంది. కేఫ్ ఇలాంటి సెటప్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇంటీరియర్ డెకరేట్తో కేఫ్స్ ఇలాంటివి ఎలా సెటప్ చేసుకోవాలనేవి కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి డైనింగ్ ఏరియా. సో డైనింగ్ టేబుల్స్ వచ్చి చిన్న సైజ్ నుంచి నచ్చిన వెరైటీ పెద్ద సైజెస్ వరకు ఉంటాయి. మీరైతే రేట్స్ అడగండి. ఇక్కడికి వచ్చేసి మీకు నచ్చిన వెరైటీని చూసుకొని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రేట్లు అనేవి వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ వచ్చి ఇది ఓపెన్ కిచెన్. నెక్స్ట్ వచ్చి ఇవి మాస్టర్ బెడ్స్ కానించి కిడ్స్ బెడ్స్, ఆల్ వెరైటీ బెడ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడే పర్పులు, పిల్లో కవర్సు, బెడ్షీట్స్ అనేవన్నీ ఇక్కడే ఉంటాయి. సో ఇవి వచ్చి వాటర్ బోర్డ్స్. నెక్స్ట్ వచ్చి వాటర్ బోర్డ్స్, నెక్స్ట్ ప్లాస్టిక్ వేర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కిడ్స్కి కావాల్సిన టెడ్డీ బేర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. షాపింగ్ చేస్తూ ఉంటే ఆఫ్టర్నూన్ 2 అయిపోయింది, బాగా ఆకలేసింది. సో ఫస్ట్ ఫ్లోర్లోనే మనకి ఫుడ్ కోర్ట్ ఉంటుంది. సో పర్వాలేదు కాస్ట్లు అయితే. సో ఫుడ్ తీసుకొని ఫుల్గా లాగిన్ చేసి గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోవాలి. సో స్టెప్స్ దిగేసి క్రోకరీ ఉండే ప్లేస్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడన్నీ మనకి నచ్చిన క్రోకరీ ఐటమ్స్ ఉంటాయి. సో ఇక్కడ కాస్ట్ అనేది అడగండి, మీరు వచ్చి చూసుకొని చూస్ చేసుకుంటే మీకు కాస్ట్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ కొన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి. 125 గ్లాస్ వేర్ లాంటివి ఉంటాయి. క్రోకరీ ఐటమ్స్ని లైవ్గా చూసి వాటి కాస్ట్ని చూసి కొనుక్కుంటే బాగుంటుంది కదా. సో మీరు ఇక్కడికి వచ్చేసి మీరు సెలెక్ట్ చేసేసుకొని మీకు నచ్చినవి కొనుక్కోండి. సో ఇక్కడ 99 రూపీస్, 68 ఇలాంటి కాస్ట్లీ కూడా ఉంటాయి. సో 125, 145 అలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి చూస్ చేసుకొని కొనుక్కోండి. నెక్స్ట్ వచ్చి లైవ్ ఫ్లవర్ పాట్స్, అలాగే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, లైవ్ ప్లాంట్స్ అనేవన్నీ ఉంటాయి. మాకు నచ్చినవి తీసుకొని బిల్లింగ్ చేసేసుకోవడమే. సో చూస్తారు కదండి ఐకియా షాపింగ్. నచ్చితే మీరు కూడా తప్పకుండా వచ్చి షాపింగ్ చేసి ఐకియా షాపింగ్ మీకు ఎలా అనిపించిందో మాతో షేర్ చేసుకోండి. సో అంతేనండి, ఐకియా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్.